అమెరికాలో జాత్యహంకార దాడిలో ప్రాణాలు కోల్పోయిన కూచిభొట్ల శ్రీనివాస్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో కుటుంబ సభ్యులు దహన సంస్కారాలు నిర్వహించారు. శ్రీనివాస్ను కడసారు చూసేందుకు బంధువులు, స్నేహితులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శోకతప్త హృదయాలతో తుది వీడ్కోలు పలికారు. వారం క్రితం అమెరికాలోని కెన్సాస్లో జాత్యహంకారానికి బలైన కూచిభొట్ల శ్రీనివాస్కు అశ్రునయనాల మధ్య అంతిమ సంస్కారాలు నిర్వహించారు. స్వగృహంలో శాస్త్రోక్తంగా తుది కార్యక్రమాలు నిర్వహించారు. కడచూపు కోసం భారీగా తరలివచ్చిన బంధువులు, స్నేహితులు, రాజకీయ పార్టీల నేతలు నివాళులు అర్పించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. శ్రీనివాస్ భార్య సునైన రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. దుండిగల్ శివారులోని శ్రీనివాస్ ఇంటి నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర బాహ్యవలయ రహదారి మీదుగా జూబ్లీహిల్స్ మహాప్రస్థానం చేరుకుంది. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, చుక్కా రామయ్య, సినీ నటులు జీవిత రాజశేఖర్, కెఏ పాల్ శ్రీనివాస్ మృతదేహానికి నివాళులు అర్పించారు. తండ్రి మధుసూదన్ శర్మ శ్రీనివాస్ చితికి నిప్పంటించారు. మహాప్రస్థానంలో శ్రీనివాస్ అమర్ రహే అంటూ బంధువులు, మిత్రులు నినాదాలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు.